ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పట్ల పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అవహేళనగా వ్యవహరించారంటూ నిజామాబాద్ జిల్లా ఎస్సీ మోర్చా కమిటీ నిరసన వ్యక్తం చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిఖిల్ సాయి చౌరస్తా వద్ద రాస్తా రోకో చేపట్టి రాహుల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీచే జగదీప్ ధన్కర్ పట్ల ప్రవర్తించిన తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా రాహుల్ గాంధీ ప్రవర్తించారని ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంతర్రెడ్డి, హరీష్ రెడ్డి, సురేష్, ఆకుల శ్రీనివాస్, జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి వైఖరి ఉపరాష్ట్రపతి పట్ల తీవ్రంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తా ఉన్నాం. అనేక మార్లు ఏదైతే ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీష్ నడకర్ గారిని అనేక సార్లు ఇబ్బంది పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అవహేళన చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోటోలు తీస్తూ వీడియోలు తీస్తూ ఉన్నారంటే ఈ ప్రజాస్వామ్యాన్ని ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఎవరైతే భారత పార్లమెంట్ మీద దాడి చేసిండ్రో వారికి మద్దతుగా తెలియజేస్తున్నటువంటి మీరు ఈరోజు ఏదైతే ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గేస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే దగ్గర 600 నిమిషాల పార్లమెంట్ సమయాన్ని వృధా చేసినటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఏదైతే బీసీ అయినటువంటి వారిని బీసీలను అవహేళన చేస్తూ మాట్లాడడం, అవహేళన చేస్తూ ప్రవర్తించడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇలాగైనే వారు రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో కఠినమైన చర్యలకు భారతీయ జనతా పార్టీ ఉపక్రమిస్తుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండించాలా, ముఖ్యంగా బీసీలందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సిందిగా కోరుకుంటా